హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్స్, వార్డ్ బాయ్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అసలు ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి, శాలరీ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా డాక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో ఫుల్ టైం విధానంలో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 60,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. MBBS క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ వార్డ్ బాయ్ అన్నమాట, ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. సో 13,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 8th క్లాస్ అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే పీడీ ఎడ్యుకేటర్ అనమాట, 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. సో వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే అక్షరాస్యులు అయ్యి ఉండి గతంలో డ్రగ్స్ వాడి మానేసిన వారు ఉండాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ చూస్తున్నట్లయితే చౌకీదార్స్ అనమాట, ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ వర్కర్ అనమాట, ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఈ రెండింటికి కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. శాలరీ కూడా 9,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనమాట, ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 5,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ 3 years మెన్షన్ చేశారు. వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలను వచ్చేసి వాకిన్ ఎంట్రీ విధానంలో అభ్యర్థులని సెలెక్ట్ చేయబోతున్నారు. సో వాకిన్ ఎంట్రీ వచ్చేసి మనకి 7/5/2026 కండక్ట్ చేస్తారనమాట, ఉదయం 11 గంటలకు వచ్చేసి. సో అడ్రస్ కనుక మనం చూస్తున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి, ఈ యొక్క అడ్రస్లో మనం వాకిన్ ఎంట్రీకి వెళ్ళి ఈ యొక్క ఉద్యోగాలకు పార్టిసిపేట్ చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో కూడా అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 set of జిరాక్స్ కాపీస్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ 1 set of జిరాక్స్ కాపీస్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అవసరమైతే, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే ఎనీ అదర్ సర్టిఫికేట్స్ రిలవెంట్ దీనికి సంబంధించి జాబ్ సంబంధించి ఏదైనా రెలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా తీసుకుని వాకిన్ ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో తిరుపతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఎంట్రీ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.